హలో! హాలిడేస్ వచ్చేసాయి కదా! సో, పిల్లలు రోజు రోజుకో వెరైటీ అడుగుతారు. సో, ఇవాళ స్పెషల్‌గా రసగుల్లా చేసేద్దాం రండి. అది కూడా షాప్‌లో కొన్నట్టుగానే. ఎలా వచ్చిందబ్బా! ఇంత స్మూత్‌గా, ఎంత పఫీగా అనుకుంటున్నారా? రండి నాతో వచ్చేయండి చెప్పేస్తా ఎలా చేయాలో. దానికి పాలు కొంచెం విరిగితే చాలు. పాలు కాగాక పొంగొస్తున్నప్పుడు నిమ్మకాయ వేసి విరగ్గొట్టడం ఒక పద్ధతండి. లేదంటే కొంతమంది ముందుగానే నిమ్మకాయ పిండేసేసేస్తారు. అలా అయినా చేయొచ్చు. అయితే ఈరోజు మా ఇంట్లో న్యాచురల్‌గానే పాలు ఇరిగిపోయినాయి. సో, ఏం చేయాలా అని బాగా ఆలోచించి ఈ మైసూర్ పాక్, పన్నీర్ అన్నీ రొటీన్ కదా! సో, రసగుల్లా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి, ఇంకా దీన్ని ఇలా వడగట్టేసుకోండి స్ట్రైనర్‌లోకి. ఇంకా నిమ్మకాయ వేసి విరగ్గొట్టిన పాలైతే కనుక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే నిమ్మకాయ పులుపు పోవాలి కాబట్టి. నాకు న్యాచురల్‌గా విరిగిపోయినాయి కాబట్టి నేను వాష్ చేసుకోలేదండి. ఒక పల్చటి కాటన్ క్లాత్‌లో వేసి గట్టిగా స్పూన్‌తో ఇలా పిండుకోండి. తడి లేకుండా. డ్రైన్ చేసిన వాటర్ ఉన్నాయి చూసారా? వీటిలతో ఒక సూప్ కూడా చేసుకోవచ్చు. బట్ వేరే వీడియోలో చూపిస్తాను మీకు ఆ రెసిపీ. అండ్ ఇప్పుడు నేను దీన్ని పల్చటి క్లాత్‌లో వేసుకొని గట్టిగా పిండుకుంటున్నాను. ఏ మాత్రం చుక్క నీళ్ళు ఉన్నా అండి ఆ రసగుల్లా సరిగ్గా రాదు. పగుళ్ళు వచ్చేసేస్తాయి. సో, కొంచెం కూడా తడి లేకుండా మొత్తం గట్టిగా పిండుకొని, ఇంకా మీకు డౌట్ ఉంది మేము సరిగ్గా పిండలేదేమో అనుకున్నప్పుడు ఇలా బరువు పెట్టుకోండి కాసేపు. బరువు పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేశారంటే చూసారా? ఇలా డ్రై అయిపోవాలి. గట్టిగా ముద్దలాగా అయిపోవాలి. కొంచెం అంటే కొంచెం కూడా తడి ఉండకూడదు. ఇప్పుడు ఈ ముద్దను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా స్మాష్ చేయాలి ఒక 10 మినిట్స్ పాటు. అలా కంటిన్యూస్ స్మాష్ చేస్తూనే ఉండాలండి 10 మినిట్స్ పాటు. కావాలంటే టైమర్ పెట్టుకోండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు ఇరిగిపోయినాయి నాకు. సో, నాకు కొంచెమే 1/2 లీటర్ పన్నీర్ వచ్చింది. సో, 1 కప్ ఆఫ్ షుగర్ సరిపోతుందండి పాకం చేసుకోవడానికి. అండ్ మనం ఎందుకు ఇంత కంటిన్యూస్గా దీన్ని స్మాష్ చేసుకోవాలంటే రసగుల్లా పగిలిపోకుండా స్మూత్గా పఫీగా రావాలంటే ఎక్కువ స్మాష్ చేయాలండి. పాకంలో వేసినప్పుడు చెదరకుండా కూడా ఉంటుంది. సో, ఇది ఇలా పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈలోగా మనం పాకం చేసుకుందామండి. నేను 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. పంచదార కరిగే వరకు చేసుకుంటే చాలండి. అండ్ కొంచెం వెడల్పైన పాత్ర తీసుకోండి. ఎందుకంటే మనం చేసే చిన్న బౌల్ కూడా పాకంలో వేయడం వల్ల చాలా బాగా ఉబ్బుతుంది. సో, మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి గిన్నె పెట్టుకోండి. నాకు ఇక్కడ తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఎక్కువ రాలేదు. ఒక 11 or 12 వచ్చినట్టున్నాయి అంతే. అండ్ చూస్తున్నారు కదా బాల్ చేసేటప్పుడు 2 చేతులతో ఆ పిండి మిశ్రమాన్ని బాగా నలిపి చేయండి. అప్పుడే రసగుల్లా పగుళ్ళు లేకుండా చక్కగా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయ్యారనుకోండి, జస్ట్ మనం బయట తినే స్టైల్లో లాగానే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎంతో హెల్దీగా, క్లీన్‌గా, ఆర్గానిక్‌గా. వాళ్ళు ఏం వాడతారో తెలీదు. ఏ చేతులతో చేస్తారో తెలీదు. అందుకనే కొంచెం టైం మరికొంచెం ఓపిక చేసుకుంటే మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదంతా చేయడానికి ఎగ్జాక్ట్‌గా 2 అవర్స్ పడుతుందండి. రసగుల్లాలో ఈ ప్రోటీన్ ఉంది, ఆ ప్రోటీన్ ఉంది, ఇది తింటే అది మంచిదని నేను చెప్పనండి. తినాలి అనుకున్నప్పుడు తినేయడమే. అలా అని చెప్పి కొంచెం లిమిటెడ్‌గా, మరీ ఎక్కువగా కాదు. సో, నాకు రసగుల్లా ఇష్టం. చేసుకోవాలనిపించింది చేసుకున్నాం. చూసారా? ఆ బాల్ ఎంత మెత్తగా ఉందో. చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి. మీకు బాల్ మెత్తగా వస్తుందా లేదా అని ఇలా ప్రెస్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అప్పుడే ఆ లోపల ఏం పచ్చి లేకుండా చక్కగా పాకంలో పగిలిపోకుండా చక్కగా ఉబ్బుద్దనమాట. ఇలా ఇంట్లో మనం ఏదైనా వంట చేసినప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఆ మధ్యలో ఉన్న చిన్న రసగుల్లా మా బాబు చేశాడు. సో, అమ్మ చేస్తున్న వంట వెనకమాల ఎంత కష్టం ఉంటుందో పిల్లలకి తెలిస్తేనే మంచిది. అప్పుడైతేనే వాళ్ళు ఏ జీవితంలో ఉన్న ఏ ఆడవాళ్ళైనా తక్కువ చేయకుండా మాట్లాడతారు. ఎందుకంటే మోస్ట్లీ అందరూ ఏమంటారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తారు, వంట చేస్తారు అంతే కదా అని. వంట రుచిగా చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. సరే మరీ డెప్త్లోకి వెళ్ళిపోయాంలో కానీ ఆ చేసిన బాల్స్ని ఒక్కొక్కటి షుగర్ పాకంలో వేసుకోండి. పొయ్యి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చామంటే ఆ పాకంతో చక్కగా ఆ బాల్ ఉడికిపోయి స్పాంజీగా పఫీగా అయ్యిద్దండి. పగుళ్ళు ఏమాత్రం రావు. అండ్ గుర్తుపెట్టుకోండి అది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హైలో ఉండకూడదు. అండ్ ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. చూడండి నేను తీసాను మూత. ఎలా ఉన్నాయి చూసారా? నేను చేసిన సైజుకి డబల్ అయినాయి. చూసారా ఎంత బాగున్నాయో? చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా, కానీ అంత వేడి తినకూడదండి బాబు. ఇప్పుడు వీళ్ళు తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని చల్లారాక, లేదా ఇంకా మీకు చల్లగా కావాలనుకుంటే ఫ్రీజర్లో పెట్టుకొని ఒక 2 hours తర్వాత తింటే టేస్టీ యమ్మీ రసగుల్లా రెడీ. చూసారా? ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చూసారా పాకం ఎంత చక్కగా పిలిచిందో. అండ్ ఏమాత్రం పగుళ్ళు లేకుండా అంత పఫీగా స్మూత్గా మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కున్నట్టుగాని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది నేను 1/2 లీటర్ పాలతో చేశానండి. సో, 1 కప్ ఆఫ్ షుగర్. అదే కనుక మీరు లీటర్ పాలు తీసుకుంటే 2 cups ఆఫ్ షుగర్. సో, క్వాంటిటీ చూసుకొని చక్కగా ఈజీగా ఇంట్లో చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.